రాజ్యసభ మాజీ సభ్యులు పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. గుండెపోటుతో డీఎస్ చనిపోయారన్నారు కుటుంబ సభ్యులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. డీఎస్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసానికి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ రెండో కుమారుడు బీజేపీ ఎంపీ అరవింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం డీఎస్ భౌతిక కాయాన్ని నిజామాబాద్ తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ డీఎస్ గా అందరికీ సుపరిచితం. ఆయన 1948 సెప్టెంబర్ 27న వేల్పూర్లో జన్మించారు. నిజాం కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ నుంచి పీసీసీ అధ్యక్షునిగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ తరఫున నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. డీఎస్ కు 2 కొడుకులు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు. డీఎస్ 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐఎన్పీఆర్ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా డీఎస్ బాధ్యతలు నిర్వహించారు. 2004లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్తో పాటు డీఎస్ పాత్ర ఎంతో ఉంది. డీఎస్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీకి విధేయునిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర సీనియర్ నేతలతో డీఎస్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మండలిలో విపక్ష నేతగా పనిచేశారు డీఎస్. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు డీఎస్. డీఎస్ కు నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ కు ఆయన అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మంత్రులు, నేతలు. పీసీసీ చీఫ్గా, మంత్రిగా, తెలంగాణ ఉద్యమ నేతగా ఎంతో పేరు సాధించారని కొనియాడారు కాంగ్రెస్ నేతలు.